హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. డీసీ ఫస్ట్ బ్యాటింగ్కి దిగి 163 రన్స్ కొట్టాడు ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. ఆర్సీబీ ఆ టార్గెట్ని ఇంకా 9 బాల్స్ ఉండగానే చేసేసింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే డీసీలో కేఎల్ రాహుల్ 41 రన్స్ కొట్టాడు. క్రిస్టియన్ స్టబ్స్ 34 రన్స్ కొట్టాడు 18 బాల్స్లో. అభిషేక్ పూరల్ ఓపెనింగ్లో 11 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు. అక్షర్ పటేల్ 15 రన్స్ కొట్టాడు. ఇంకంతే, అంతకు మించి ఎవరు ఎక్కువ స్కోర్ చేయలేదు. సో కేఎల్ రాహుల్ 39 బాల్స్లో 41 రన్స్ కొట్టడం వల్ల కొంచెం స్లోగా ఆడాడనే చెప్పాలి. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే భువనేశ్వర్ కుమార్కి 3 వికెట్స్ వచ్చాయి. జార్జ్ హేజల్వుడ్కి 2 వికెట్స్ వచ్చాయి. కృణాల్ పాండ్యాకి, యష్ దయాల్కి 1 వికెట్ వచ్చింది. విప్రాజ్ నిగమ్దేమో రన్అట్ అయింది. కోహ్లీ, భువీకి కరెక్ట్ టైంలో బాల్ వేయడం వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే పెద్ద హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా చేసేసారు ఆర్సీబీ వాళ్ళు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్ 3 ఆర్సీబీ దగ్గరే ఉన్నాయి. అది ఎలా అంటే కోహ్లీ 51 రన్స్ కొట్టాడు 47 బాల్స్లో. 4 ఫోర్స్ మాత్రమే ఉన్నాయి తను కొట్టిన 51 రన్స్లో. మిగతావన్నీ సింగిల్స్ అండ్ 2సే. కృణాల్ పాండ్యా అదే 47 బాల్స్లో 73 రన్స్ కొట్టారు. వాళ్ళిద్దరి మధ్యలో 119 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 84 బాల్స్లో. అది చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. ఎందుకంటే కోహ్లీ చాలా స్లోగా ఆడాడని అనిపించవచ్చు మీకు ఇక్కడ, కానీ తను అలా ఒక ఎండ్లో వికెట్ పడకుండా అలా ఆడటం వల్లే కృణాల్ పాండ్యా షాట్స్ కొట్టగలిగాడు. తను ఫస్ట్ 50 కొట్టాడు ఈ ఐపీఎల్లో. 2016 తర్వాత ఇదే తను కొట్టిన 50 రన్స్. సో ఇంకా డీసీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే పవర్ ప్లేలోనే వాళ్ళకి 2 వికెట్స్ వచ్చాయి. అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశారు. గేమ్లోకి కమ్బ్యాక్ ఇచ్చారనుకున్నాం, కానీ ఆ తర్వాత కోహ్లీ ఇంకా కృణాల్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం వల్ల వాళ్ళు పెద్దగా ఏం చేసింది లేదు. వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయలేదని చెప్పడం కన్నా కోహ్లీ ఇంకా కృణాల్ అన్ని బాల్స్ని బాగా ఆడారని చెప్పాలి. దుష్మంత్ చమేరాకి కోహ్లీ వికెట్ వచ్చింది లాస్ట్లో 17th ఓవర్లో లాస్ట్ బాల్కి. కానీ అప్పుడే మ్యాచ్ విన్నింగ్ సిచ్యువేషన్కి వచ్చేసింది ఆర్సీబీ. తర్వాత టిమ్ డేవిడ్ వచ్చి ఇంకొక ఓవర్ ఉండగానే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా 9 బాల్స్ ఉన్నాయి అనగానే మ్యాచ్ని ఫినిష్ చేసేసాడు. 18 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ హేజల్వుడ్ దగ్గర ఉంది. 443 రన్స్ కొట్టడం వల్ల ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గర ఉంది. జీటీకి బాగుంది, కానీ రన్ రేటు ఆర్సీబీ కన్నా వాళ్ళకి ఇంకా 8 మ్యాచెస్ అయ్యాయి కాబట్టి, ఆర్సీబీకి 10 మ్యాచెస్ అయ్యాయి కాబట్టి ఆర్సీబీ టాప్లో ఉంది. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. Thanks for watching till the end.